కాదరా ఇవరాక మనము బిగ్ బాస్ చూసినాం కదా, నేను అప్పుడు వాష్రూమ్ పోయి వచ్చిన కదా, అప్పుడు ఈ మనకంట ఏదో మొత్తుకుంటాను, ఏం మొత్తుకుంటాను? అదే అప్పుడు నిన్న ఫస్ట్ డే రోజు అదేవరు మన అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటది, బిగ్ బాస్ 8 కదా అన్నాడు కదా. అన్నప్పుడు ఏం చేసారు అంటే ఈ ఆదిత్యవము ఇంకా కొంతమంది యశ్విని గౌడ వీళ్ళందరూ ఒకటేసారి విష్ణుప్రియ గాని అందరు ఈయన నామినేట్ చేశారు నాగమన్ని. అంటే వీళ్ళు పర్సనల్గా ఏంటనేది తెలియకుండా వీళ్ళందరూ మిగతా వాళ్ళు కిరాక్ సీత వీళ్ళందరూ తెలుసు అని చెప్పేసి వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ ఉందని ఈయనొక్కనే కార్నర్ చేయడంతో తర్వాత ఫీల్ అయ్యింది కొద్దిగా ఎవరు మన నాగమణి కంటే ఫీల్ అయిన తర్వాత మళ్ళా సారీ చెప్తున్నా అని చెప్పేసి, అంటే మళ్ళీ ఎలిమినేట్ కాలేదని తెలిసినాక ఒకసారి ఎలిమినేట్ చేసేసి తెలిసినాక ఆదిత్య ఓం వెళ్ళి సారీ బ్రో నాకు తెలియకుండా చేశానంటే ఫీలింగ్ లో ఉంటాడు కదా, బాధలో. సో ఆయన బాధపడేదాన్ని మన నిఖిల్ ఉన్నాడు కదా, చాలా బాధపడుతుండేమో, ఈయన కొద్దిగా ఓదారుస్తా అన్న టైప్ లో మనోడు ఇక్కడికి వచ్చి పెద్ద మనిషిలాగా ఆడ కూర్చున్నాడు, ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడుతుండు. బ్రో ఇప్పుడు ఆయన వయసులో పెద్దోడు కదా, కొద్దిగా ఆయన నీకు సారీ చెప్పడానికి వచ్చినప్పుడు దాన్ని తీసుకోవచ్చు కదా అని అంటున్నాడు. అది ఎలా తీసుకుంటావు బ్రో, ఆ ప్లేస్ లో నువ్వు లేవు కదా అని చెప్పేసి నాగమణి కంట అంటుండు. నాకు పర్సనల్ స్పేస్ కావాలి బ్రో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అటిట్యూడ్ ఉంటది, సడన్ గా ఒక మాట అంటే నేను తీసుకోలేను అన్నాడు. ఇప్పుడు రేనన్ ఉన్నాడు మనకి తెలిసిన ఆయన మన అరే పొట్టోడు అంటే ఆయన కోపం వస్తుంది కదా, తర్వాత నువ్వు పోయి చెప్తావు ఏ అన్న మనోడే కదా పొట్టోడు అంటే ఏమైందని నువ్వు అంటావు. అన్నా కానీ ఆయన మనసులో ఏముంటది, నన్ను పొట్టోడు అన్నాడని అంటే ఉంటది కదా, గాడు నన్ను పొట్టోడు అంటాడని తర్వాత ఆయనకి మాట్లాడుతున్నాడు, అంటే మొత్తానికి ఫీల్ అయ్యండి మనం. సో దీని నుంచి నేను బయటకు రావాలంటే ఐ హావ్ టు టేక్ సమ్ స్పేస్ అని అడుగుతాడు, స్పేస్ తీసుకోవాలని. అయితే ఆ స్పేస్ ఇవ్వట్లేడంట నిఖిల్. ప్రతిసారి నువ్వు నన్నే ఇట్లా లాగడం వల్ల, అంటే నిఖిల్ నువ్వు అనేది కరెక్టే, నిఖిల్ గారు మీరు చెప్పేది కరెక్టే, అంటే నీ యొక్క ఏదైతే ఇంటెన్షన్ ఉందో నువ్వు మా ఇద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ ని నన్ను ఓదార్చాలనుకుంటున్నావు. బట్ కానీ అందరు కలిసి ఒక్కసారిగా నన్ను కార్నర్ చేసినప్పుడు నేను ఒక ఫీలింగ్ లో ఉంటా కదా, బాధలో. సడన్ గా నేను ఇట్లా స్వింగ్ కావడానికి, అంటే సడన్ గా డిసిషన్ చేంజ్ చేసుకుంటాను, నేనేమన్నా రోబోట్నా అన్నాడు. అందుకోసం ఫీల్ అయ్యాడు. నిన్నటి నుంచి అసలు ఎవరితో మాట్లాడట్లేదు, కార్నర్ లో కూర్చుంటుండు. ఇప్పుడు మన వేనన్న ఉన్నాడు, మన వేనన్న ఏమన్నా అంటే వెళ్ళిపోతాడు కదా సడన్ గా, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాడు కదా, ఏడబడితే ఆడ కూర్చొని ఫోన్ ఒత్తుకుంటా చూసుకుంటూ ఉంటాడు. సేమ్ అట్లనే చేసాడు, గది జరిగింది కథ. కాదు ఎవరు సోనాలా పేరేమో ఉంది కదరా, సోనియా ఆకుల ఆర్జీవి హీరోయిన్ ఆమె. ఏంది మన సంత్ర తోటి అదేందా గొడవ అసలు? గది అదేందంటే ఇక బిగ్ బాస్ లా రేషన్ నో రేషన్ అని బ్యాడ్ న్యూస్ ఇచ్చారు కదా స్టార్టింగ్ లా. ఇప్పుడు మనం తినడానికి ఫుడ్ లేదన్నప్పుడు, ఇప్పుడు వేనాన్ని ఉన్నాడు, మనం తినడానికి ఫుడ్ లేదన్నప్పుడు ఎప్పుడు నూడిల్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకో, నువ్వు నేనే తింటున్నావు అనుకో, ఆయన ఫీల్ కాడ. గట్లా ఆమె ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇచ్చిందే ఫుడ్ తక్కువ, అదే అక్కడ ఒకటే నారింజ పండు ఉంది, దాన్ని మనం కోసుకొని ముగ్గురం తినాలి, నువ్వు నేను వేనాన్న ముగ్గురం కలిసి తినాలి. దాంతో నువ్వు ఆడుకుంటున్నావు అనుకో, వేనాన్న కోపం వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆడుకున్నందుకు ఇంత రచ్చ చేసింది. ఆడుకున్నందుకు అనే దానికంటే ఫుడ్ కు రెస్పెక్ట్ ఇవ్వాలని, అసలు ఉన్నదే ఫుడ్ తక్కువ, దానికే మళ్ళా రేషన్ లేదని చెప్పిండు. మీరు గేమ్స్ ఆడితే తప్ప రేషన్ రాదన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా దాని ఏమంటారు, ఫుడ్ కి రెస్పెక్టివ్ ఇచ్చి ఎందుకు ఆడుతున్నావు అని ఆమె కామన్ క్యాజువల్ గా అనుకుంది. ఆమె చెప్పింది, మనసులో మాట చెప్పింది, ఇది నాకు నచ్చలేదు అన్న టైప్ లా. కానీ అక్కడ శేఖర్ భాష ఎలా తీసుకున్నాడు అంటే, నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తుంది, ఇది పాలిటిక్స్ ఆడుతుంది, అంటే ఇంతకుముందు బయట డిబేట్లు చేసి ఆయన మైండ్ సెట్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు నువ్వు వేనాన్నతో డిబేట్ చేస్తావు కదా, నీ మైండ్ సెట్ సేమ్ గట్లనే ఉంటది ఆయన. కానీ ఇక్కడ ఒక ఐదారు కూడా మన ఎవరెవరు అంటే నిఖిల్ వచ్చేసి, నిఖిలు, మన బేబక్క, పేర్న, వీళ్ళందరూ మన ఇంకోళ్ళు మన డానియల్, వీళ్ళందరూ కలిసి ఆడారు. నబేలా, అదొక్కటి పేరు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది నాకు, నబేలా. వీళ్ళందరూ కలిసి ఆడారు. మరి వీళ్ళకి ఒక్కరికి ఎందుకు టిగర్ అయింది? ఎవరికి అంటే ఒక్కడికి ఎందుకు ట్రిగర్ అయిందంటే, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కామన్ గా తీసుకున్నారు ఆ మాట్లాడే మాటని, క్యాజువల్ గా తీసుకున్నారు. కానీ శేఖర్ భాష స్టార్ట్ చేసింది ఆయన గేమ్ ఆడటం, అంటే నారింజ కాయ తీసుకొని
ఆడు స్టార్ట్ చేసింది ఆర్జే శేఖర్ భాష కదా. సో ఇంకా చేతుల కాయ అట్లనే ఉంది. మన ఆర్జే శేఖర్ భాష తగ్గేటటువంటి మనస్తత్వం కాదు కదా, ఆడుకుంటున్నాడు, ఏదో వింటున్నా ఆమె క్యాజువల్ గా అంటుంది. మన బేబక్క కూడా వచ్చి దాన్ని కామెడీ చేసేసింది అక్కడ ఆల్రెడీ. అవును ఇట్లా తినే ఫుడ్ కు రెస్పెక్ట్ చేస్తున్నారని ఆమె కామెడీ చేసేసింది. ఆమె ఏదైనా కామెడీ తీసుకుంటది, కానీ అక్కడ ఎండ్ ఆఫ్ ది డే అది గేమ్ కదా. సో అప్పుడు నైని ఆకుల గారికి ఏమనిపించిందంటే, అట్లా తినే ఫుడ్ అది అసలే రేషన్ లేని టైంలో ఇర్రెస్పెక్టివ్ చేయడం మంచిది కాదు కదా అని చెప్పేసి ఆమె ఒక ఇనిషియేటివ్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇంకొకటి అయితే ఇక్కడ ఆర్జే శేఖర్ భాష చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిండు ఆమెతో. అంటే ఇప్పుడు ఇట్లా నేను కింద పడ్డది కూడా తింటా, పైన పడ్డది కూడా తింటా, ఎక్కడున్న తింటా అంటే అప్పుడు ఆమె కోపం వచ్చేస్తుంది సడన్ గా. నేనేదో ఫుడ్ కి రెస్పెక్ట్ ఇవ్వద్దని చెప్తే సడన్ గా నన్ను పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తుండని చెప్పేసి నైనిక కోపం వచ్చింది. ఎవరు సోనియా ఆకుల కోపం వచ్చింది. ఆకుల గారికి కోపం రావడంతో మన ఈయన ఉన్నాడు కదా ఆర్జే శేఖర్ భాష మీద, నువ్వు పండుని కింద పెట్టుకుంటావా పైన పెట్టుకుంటావా డ్రైనేజ్ లో పెట్టుకుంటావు అని ఇష్టం వచ్చింది చేసుకో, మేము కూడా అలాగే చేస్తాం. కానీ ఇక్కడ రేషన్ లేదన్నప్పుడు ఒక ఫుడ్ అనే దానికి వాల్యూ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేది కాబట్టి మన ఇండియా, అప్పుడు మనం ఫుడ్కి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి అన్నపూర్ణ దేవి భవ అంటాం కాబట్టి అన్నాన్ని అంటే తినే ఆహారం ఏదైనా అంటాం కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె సోనియా ఆకులో మాట్లాడింది. కానీ ఆర్జే శేఖర్ భాష ఎలా తీసుకున్నాడంటే నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడానికి ఇది పాలిటిక్స్, మేమేదో కామన్గా క్యాజువల్గా చిన్నపిల్ల నార్మల్ గా క్యాజువల్ గా ఇంట్లో ఆడుకుంటాం కదా, అట్లా ఆడుకుంటున్నట్టు టైం పాస్ కావడానికి ఏదో కామన్ గా ఆడుకుంటే దాన్ని కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చేసి గేమ్ లాగా ఆడడం అన్నది నాకు నచ్చట్లేదని ఒక పాయింట్ రేజ్ చేసిండు. దీంతో ఇద్దరి మధ్యలో కొంచెం వాయిస్ రేజ్ అయింది. ఎవరికి మన సోనియా ఆకులకి అదేవిధంగా శేఖర్ భాషకి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంకా మళ్ళీ ఆదిత్య ఓం ఉన్నాడు కదా, ఫస్ట్ ఎవరైతే మన నాగమణి కంటని అడ్ చేసిండో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరి మధ్యలో మళ్ళీ రచ్చని ఆపేసి ఇద్దరు కలిసి పెట్టాడు. కానీ ఇక్కడ సోనియా ఆకుల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా మరి? ఇప్పుడు మణికంఠ ఈమెకు చెప్పిండట, మరి అదే మణికంఠపై డైరెక్ట్ అడగచ్చు కదా, ఈమెతో నడిపించుడు ఎందుకు? అంటే దేని గురించి? ఇదే మన ఇది గేమ్ గురించి, ఇదే మన సంతరతో ఆడుకుంటారు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ పాయింట్ రేజ్ చేస్తలేను, నేను నాకు మణికంఠ ఈ పాయింట్ నాకు అందించిండు. అదే ఏమనుకుందంటే ఇప్పుడు నాకు నాగమణికంఠ అనే ఆయన నాకు ఇచ్చిండని కామెడీగా చెప్తుంది. అంటే కామెడీ వేలో ఆమె వెళ్తుంది, అంటే కామెడీ కాస్త సీరియస్ అయిపోయింది. ఇక్కడ జోకులు నూకులు అయితే అన్నట్టు ఇప్పుడు మనం రేణతో కామెడీగా పొట్టోడ అంటాం. దానికి ఏం చేస్తాడు అప్పుడప్పుడు, ఇప్పుడు నీ ముందు మనం ఉన్నప్పుడు కామన్ గా తీసుకుంటాడు. కానీ ఒక ఇద్దరు అమ్మాయిలు కానీ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళ ముందు అరే పొట్టివేను అంటే కోపం వస్తుంది ఆయనకి. వచ్చినప్పుడు ఏదో ఒకటి తిడతాడు, అట్లా కోపం. అదే ఇంతకు ముందు నేను ఒక క్వశ్చన్ ఎట్లా అంటే, ఇప్పుడు స్టార్టింగ్ ఏమైంది నేను ఇట్లా మిస్ అయినని, ఇప్పుడు మనం చూసినప్పటి నుంచి ఈ మణికంఠ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఏమని చెప్పి నిఖిల్ తోటి ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అట్లా ఇట్లా అనుకుంటా, ఇప్పుడు మన సడన్ గా స్విచ్ గాను అనుకుంటా అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి తోటి చెప్పి ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఇప్పుడు పోట్రే అయింది ఇక్కడ. ఇప్పుడు మనకంటది నా నెగిటివ్ ఫాల్ట్ ఉన్నట్టే కదా, మనం డైరెక్ట్ అడిగినట్టు కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అందుకని మళ్ళీ వచ్చేసి మనోడిగా నీతులు కూడా కొంచెం మంచిగా చెప్తున్నారు, కొంచెం ఆట కూడా అంటే అభిజిత్ టైప్ లో అర్థం అనుకుంటాను. అదే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విషయం చెప్తుండు. ఈ అందరికి గర్ల్స్ దగ్గర ఊక పెట్టుకొని మంచిగా ఏదో పోట్రే చేయాలనుకుంటాను, కానీ ఏం చెప్తాడో ఏం అర్థమైతలేదు. అదే అర్థం కావట్లేదు, అది కూడా చూడాల్సింది మరి ఆయన పాయింట్. ఒకటి ఏంటంటే ఒక నిఖిల్ ఒక్కడు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం అందరిని ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటా, అంటే ఇప్పుడు దీనికంటే ఒకటి క్యాప్టెన్సీ అనేది ఏం లేదు, కానీ వాడు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ 14 మందికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటాను. కానీ ఇక్కడ కొందరు హౌస్ మేట్స్ కి నచ్చుతలేదు. అంటే కామన్ ఇప్పుడు 14 మంది డిఫరెంట్ నేచర్ తో వచ్చినప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కామెడీ అనుకొని వేణన్న గురించి మాట్లాడతాం, కానీ ఇక్కడ వేణన్నకి ఏమవుతుంది, ఆయనకి కోపం వస్తుంది. అంటే నేనేమంటే సాయిగాడు అన్నాడు, నేను అనలేదంట, కానీ ఆయనకి కోపం ఎవరి మీద వస్తుంది, నా మీద వస్తుంది. అట్లనే ఇప్పుడు నిఖిల్ ఇనిషియేటివ్ తీసుకున్నా ఇక్కడ వాళ్ళ కోపం యశ్విని మీద చూపిస్తారు. నిఖిల్ తో డైరెక్ట్ గా ఢీ కొట్టలేక నిఖిల్ తోని, అంటే మీ ఒపీనియన్స్ మీకు ఉండొచ్చు కానీ మా ఒపీనియన్స్ మాకు ఉండొద్దు అన్న టైప్ లో మాట్లాడుతుంది ఇక్కడ సోనియా. అన్ని కాదు కానీ టాస్క్ మాత్రం ఇచ్చి పడేసిండ్రు. అవునవును,
ఇచ్చి పడేసి ఇంకా నిఖిల్ కి పోటీ అంటే ఇవి ఇచ్చింది మన ఎవరు డీలో డాన్స్ నైనిక నైనిక మస్తు ఆడింది. మస్తు ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు తెలిసి ఇప్పుడున్న గర్ల్స్ దాంట్లో గట్టి పోటీ ఇచ్చేదంటే నైనిక అనిపిస్తుంది. నాకు అట్లా అనిపిస్తుంది. ఆడిన 2 టాస్క్లు కూడా మస్తు ఆడింది. 2వ టాస్క్ కావనే విన్ను. అశ్విని గౌడ ఏం చెప్పింది మనకి స్టార్టింగ్ లో, నేను రగ్బీ ఆడినా, ఫుట్బాల్ ఆడినా, ప్లే బాల్ ఆడినా, నేను చాలా బాగా ఆడతా అన్నట్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఇక్కడ టాస్క్లలో చూస్తుంటే మరి ఆమె ఆ గేమ్ లో ఆడుతుంది కావచ్చు కానీ ఈ హోమ్ గేమ్ లో ఆడలేదని తెలుస్తుంది. దీన్ని నైనిక అయితే అదరగొట్టింది అని చెప్పాలి. ఏ టాస్క్ ఇచ్చినా అదరగొడుతుంది నైనిక. నిఖిల్ అయితే ఫస్ట్ దాంట్లో అదరగొట్టిండు. అది అంటే అది పెద్ద టాస్క్ ఏం కాదు, నిలబడి ఉండే పోనీ ఓకే అనుకోవచ్చు. అరే ఏంద్రా మాట్లాడు. అరే నైనిక తెలివి చూడు, అక్కడ కట్ చేయగానే తక్కువ అంటే రోపుని ఇట్లా కాలు తీసేసి తక్కువ అట్లా పెట్టింది. కానీ ఏం లాభం కానీ నిఖిల్ అదే తాడు పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు కానీ తక్కువ అంటే కాలు తీసి పెట్టలే. అంత స్పీడ్ లో అంత స్పీడ్ ఆఫ్ యాక్షన్ అయినా కానీ ఇక్కడ భయపడుకుంటే మన దానికి ఏంది హ్యాండిల్ చేసుకున్నది, బ్యాలెన్స్ చేసుకున్నది. కానీ మనోడు ఒకటే స్టిచ్ అయి ఉండి దాన్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకున్నా. కాదు నైనిక ఇక్కడ భయపడలేదు. ఆమె అంటే లేడీస్ కి మామూలుగా నార్మల్ గా స్మూత్ ఉంటది, బాడీ స్మూత్ ఉంటది కాబట్టి అక్కడ నవార్ అనేది చాలా స్ట్రాంగ్ గా కట్టారు కాబట్టి ఆ పిల్లకి అదంటే కొద్దిగా హార్డ్ వర్కర్ కాదు, జిమ్ చేయదు కాబట్టి డాన్సర్లు అంటే మామూలుగా చాలా సెన్సిటివ్ గా ఉంటది బాడీ. సో ఆ పెయిన్ తట్టుకోలేకపోయింది, అక్కడ గేమ్ తట్టుకోలేకపోలేదు. గేమ్ ఆడలేక కాదు, ఆమె యొక్క బాడీ సపోర్ట్ చేయలేదు. మళ్ళీ సెకండ్ టాస్క్ వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ 6 కంటెస్టెంట్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మనోడు ఎంపిక అయిన తర్వాత ఈ 5 సెకండ్ టాస్క్ లో మళ్ళీ ఈ ఎంపిక అయిన 6 ఇట్ల నుంచి 5 మిగులుతారు కదా, ఈ మిగిలిన వాళ్ళనే కంటిన్యూ చేయించారా సెకండ్ టాస్క్ లో? మిగిలిన వాళ్ళని కంటిన్యూ అంటే సెకండ్ టాస్క్ కి అర్హులు ఇల్లే కదా. అవును, కానీ అలా మస్తు ఆడింది. ఎవరు? నైనిక మంచిగా ఆడింది. మన ఇదేంటిది మన పేరేంటిది బ్యానేలా ఆయన పేరేంటిది నబేల్ వరంగల్ డైరీస్ మా ఆడు కూడా మస్తు ఆడిండు. అవును. మరి ఇక్కడ థర్డ్ కంటెండర్ ఎట్లా వచ్చింది? నేను అప్పుడు ఫోన్ వచ్చి బయటికి పోయినా, ఇది నాకు అర్థం. అయితే థర్డ్ కంటెండర్ ఏం చేసారంటే ఇప్పుడు గేమ్ పెట్టాలి, టాస్కులు పెట్టాలి. మీ ఎవరైతే ఈ 2 టాస్క్లలో గెలిచిర్రో ఎవరు మన నిఖిల్ గాని తర్వాత నైనిక, వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చేసిందంటే మీరిద్దరు సపరేట్ గా వెళ్ళి డిస్కస్ చేసుకొని మీ యొక్క బడ్డీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గెలిచిన టీంలలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అశ్విని గాని, నబేల్ గాని, ఆర్జే శేఖర్ భాషా, ఇళ్లలో ఎవరిని ఒకరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు అన్నట్టు. చెప్తే వీళ్ళిద్దరు వెళ్ళి డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక చీఫ్ ఎలా ఉండాలంటే అందరితో మాట్లాడుతూ అందరితో కన్విన్స్ గా ఉండి అందరిని హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మన ఇక్కడ చూస్తాం ఆఫీస్ లో విజయాన్ని ఉన్నాడు, అందరితో మాట్లాడతాడు, అందరిని హ్యాండిల్ చేస్తాడు, అంత అగ్రెసివ్ గా అట్లా ఉన్నాడు. కానీ మన వేణాన్ని ఉన్నాడు, ఆయన చాలా అగ్రెసివ్, ఏదైనా తక్కువ అంటే మాట్లాడినామంటే తీసుకోలేడు. అప్పుడప్పుడు కామెడీగా ఉంటాడు కానీ ఒకటేసారి రేజ్ అయిపోతాడు. నన్ను పొట్టాడు అంటావని తక్కువ అంటే రేజ్ అవుతాడు కదా వేణాన్న. ఆ టైప్ లో అట్లా కావద్దు, ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి ఒక చీఫ్ అన్నప్పుడు. సో ఆ బేస్ మీద వీళ్ళు ఏం చేశారంటే అశ్విని గౌడ అయితే ఎక్కువ హైపర్ కాదు అని చెప్పేసి ఆమెని సెలెక్ట్ చేయాలనుకోవడం. అదే విధంగా హౌస్ మేట్స్ ఏం భావించారంటే వీళ్ళిద్దరు ముందు నుంచి సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీళ్ళిద్దరు దోస్తులు కాబట్టి ఇక్కడ కన్సర్న్ కాదు కావాల్సింది, గేమ్ ఉండాలి, సింపతి కాదన్న టైప్ లో, లవ్ గా ఎమోషన్ కాదు కావాల్సింది, దాన్ని ఏమంటారు గేమ్ లాగా ఆడాలన్న టైప్ లో మన సోనియా ఆకులో రేస్ చేసింది పాయింట్. అంటే అంతకు ముందు ఇప్పుడు ఏమన్నారంటే ఆర్జే ఇప్పుడు బేబక్కనేమో ఆమె వయసులో పెద్దది, ప్లస్ ఆమె ప్రతి ఒక్కరు ఎవరు ఏది చెప్పినా దానికి తగ్గట్టుగా ఆ డిసిషన్ ఓకే అంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అంతేకాకుండా మనం ఏదన్నా రాంగ్ గా మాట్లాడినా అవును మీరు కరెక్ట్ అంటుంది, కరెక్ట్ గా మాట్లాడినా కరెక్ట్ అంటుంది, నవ్విస్తే నవ్వుతుంది తప్ప ఆమె డిసిషన్ ఏంది ఓన్ డిసిషన్ ఆమె అట్టయిందా ఫీల్ అయిందా అని చెప్పకుండా నేను ఇలాంటి కష్టాలు నష్టాలు చూసే వచ్చానని చెప్తుంది. అది గేమ్ కి పనికిరాదు అన్న టైప్ లో
ఈ సోనియా ఆకులో తీసుకుంది. సోనియా ఆకులో ఏం పాయింట్ తీసుకుంది? ఈ పాయింట్ ఏదైతే మీరు ఓన్లీ అశ్విని ఎందుకు, నబేల్ ఎందుకు? నబేల్ గేమ్ అంత బాగా ఆడాడు, అశ్విని అసలు ఆడనే లేదు 2 గేమ్లలో కూడా. మీరు ఏ రకంగా అశ్విని గౌడని మీరు గెలిపిస్తారు అని చెప్పేసి, ఓటేస్తారు అని చెప్పేసి సోనియా ఆకులో రేజ్ చేసింది. ఈ పాయింట్ రేజ్ చేయగానే అశ్విని గౌడ, అరే నేను బై లక్లో గెలిచా, నన్ను బై లక్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు అని చెప్పేసి అశ్విని గౌడ అన్నది. అశ్విని గౌడ నన్ను బై లక్లో సెలెక్ట్ చేసుకున్నారు అన్నుడితోని అక్కడ కూర్చున్న కిరాక్ సీత కూడా కోపం వచ్చేసింది. ఇక్కడ కావాల్సింది బై లక్లో ఆడా, బై లక్తోనూ కాదు, గేమ్ లాగా ఆడి నువ్వు టాస్క్ గెలిచి టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఉంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేయాలి. నబేల్ ఎవరితో మాట్లాడట్లేదు, నబేల్కి ఆ కెపాసిటీ లేదా, మీరెవరు డిసైడ్ చేయడానికి అని చెప్పేసి మన సోనియా ఆకుల అన్నది. కరెక్టే మరి. అయితే దానికి తగ్గట్టుగానే నిఖిల్ గౌడ కూడా మధ్యలో వచ్చి అశ్విని యూ స్టాప్ నేను మాట్లాడుతున్నా కదా, మా డిసిషన్ మీద వాళ్ళు డిబేట్ చేస్తున్నారు, నీకెందుకు మధ్యలో అన్నట్టు నిఖిల్ కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసి అశ్విని పక్కకు పంపించే ప్రయత్నం చేసిండు. ఆ టైంలో అశ్విని ఇనిషియేటివ్ తీసుకుని హైపర్ అయింది కదా, అప్పుడు మళ్ళీ ఆర్య శేఖర్ భాష అనుకున్నాడు. అంటే మీరు హైపర్ అని చెప్పారు కదా ఇందాకలా, అప్పుడు నేను పొన్లీ అని తీసుకున్నాను, నేను హైపర్ కాబట్టి నేను క్యాప్టెన్స్కి అరువుని కదన్నారు. మరి ఇప్పటివరకు అశ్విని చేసిన హైపర్ ఏంటది, దీన్ని ఏమంటారు అని అన్నాడు. సిచ్యువేషన్ తగ్గట్టు హైపర్ కదా. ఇప్పుడు మన వేరని అంటాడు కదా, మీరు నన్ను పొట్టాడు అన్నారు కాబట్టి నేను రేజ్ చేస్తున్నా, కానీ కావాలని మీ మీద నేను ఎప్పుడు కామెడీగా ఉంటా అని వేనన్న లేచాను. వేనన్న లేచుడుతోని ఇక మన వేనన్న లేచినట్టు మన ఆర్య శేఖర్ భాష లేచుడుతోనే అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇక మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు. సోనియా ఆకులో మాట్లాడేది ఒకటే, మీరు ఇక్కడ లవ్కో ప్రేమకో ఇనిషియేటివ్ గా కావాలని చెప్పి ఓన్ డిసిషన్ తీసుకున్నారా లేదా అన్న దాని మీద డిబేట్. కానీ మీరు గేమ్ పరంగా మీరు ఓటేసారని అనిపించట్లేదు అని వీళ్ళు అంటున్నారు. అదేవిధంగా నైనిక కూడా మన శేఖర్ భాష అడిగిన క్వశ్చన్కి నేను హైపర్ అన్నారు కదా ఏదో అన్నారు కదా అన్న దానికి నైనిక కూడా సరిగా చిన్నపిల్ల కదా బాబు ఆన్సర్ చేయలేకపోయింది. ఇక్కడ చూస్తుంటే నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టు కనబడుతుంది. నైనిక చిన్నపిల్ల కదా పాపం. అట్లేం లేదు, తనకు కూడా అంటే ఇప్పుడు మనం ఇంకోటి చూసుకుంటే నిఖిల్ బ్యాక్గ్రౌండ్ కర్ణాటకే, మన అశ్విని గౌడ కర్ణాటకే, ఇద్దరు సీరియల్ నుంచి ఫ్రెండ్స్. సో ఆ కన్సర్న్ తోనే మన నిఖిల్ నైనికని ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని అశ్విని గౌడని గెలిపించారు అన్నది ఇక్కడ పాయింట్. అట్లెట్లా అనుకుంటావు నువ్వు? అట్లెట్లా అనుకోరు? ఇప్పుడు నేను నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు, వేనాన్నకు కూడా బాగా తెలుసు మనం. కానీ సడన్ గా అంటే నువ్వెవరో తెలియదు, అంటే ఇందా కొంచెం కన్ఫ్యూజ్ అయినా, నువ్వెవరో నాకు తెలియదు, నేను వేనన్నకు బాగా తెలుసు. నేను వేనన్న ఎంత బాగా తెలిసిన నేను ఏం చేయాలి, నువ్వు గేమ్ బాగా ఆడినా, వేనన్న ఆడలేదు, అప్పుడు నేను వేనన్న ఆడలేదని చెప్తా. అప్పుడు వేనన్న కూడా అట్ట అవుతాడు, నువ్వు కూడా అట్ట అవుతావు. కానీ నువ్వు కొద్దిగా గేమ్ ఆడినావు కదా. కానీ ఇక్కడ నాకు వేనన్న బాగా తెలుసు కాబట్టి నేను ఎవరు కోటేయాలని కూడా వేనన్నకే అట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ నీ ఒక్కరిని డిసిజన్ అయితే ఏమో అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక కంటెస్టెంట్, సెకండ్ కంటెస్టెంట్ అనేది ఒక కామన్ ఉన్నది, ఎవరు నైనిక అనే వ్యక్తి. ఇప్పుడు ఆ నైనికని ఇప్పుడు మనోడు ఇన్ఫ్లుయెన్స్ చేసిన నువ్వు అంటున్నావు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఆమె చిన్నపిల్ల కాదు కదా. చిన్నపిల్ల అయితే ఈ స్టేజ్కి అయితే రాదు కదా. ఆమె ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది? ఇప్పుడు పాయింట్స్ అవే పాయింట్స్ మనోడు చెప్పిండు, ఆమె కూడా చెప్పింది కదా వాళ్ళకి. అదే కన్విన్స్ సరిగ్గా చేయలేకపోయింది. నిఖిల్ ఏదైతే కన్విన్స్ చేయగలుగుతున్నాడో అది నైనిక చేయలేకపోయింది. ఆమె ఎవరు? నైనిక పవన్, నైనిక చేయలేకపోయింది. అది ఆర్య శేఖర్ భాషకు సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ ఎంత బిగ్ బాస్ కొంచెం బోరే ఉన్నది అబ్బా.